తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ధిక్కారమంటూ సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ధిక్కారమంటూ సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టులో వాదనలు ఏ విధంగా జరిగాయంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి విచారణ సంబంధించి అప్డేట్స్? ఎస్ శంకర్, ఎమ్మెల్యేల పిటిషన్కి సంబంధించి వారి ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్తో పాటు తాజాగా కేటీఆర్ కూడా స్పీకర్ ఇప్పటి వరకు 3 నెలల గడువు దాటింది. జూలై 31వ తేదీన సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అక్టోబర్ 31వ తేదీకి 3 నెలలు పూర్తయింది. కానీ ఇప్పటివరకు కూడా విచారణ చేపట్టలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీని కోర్ట్ ఆఫ్ కిందికి వస్తుందని, కంటెంప్ట్ కిందికి వస్తుందనే అంశం పైన కూడా 2 వేరు పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. కాసేపటి క్రితమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు కేసు విచారణకు వచ్చింది. అయితే ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారు లేదా మేము నిర్ణయం తీసుకోవాలనే అంశం పైన కూడా సీజీఐ కీలక కామెంట్లు చేయడం జరిగింది. ఇక తెలంగాణ స్పీకర్పై కొంత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పాలి. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వివరణలో కోర్టు ధిక్కరణ పిటిషన్ సంబంధించిన దానిపైన ఇప్పటికే తాజాగా స్పీకర్కు నోటీసులు ఇవ్వడంతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలలుగా నిర్ణయం తీసుకోవడం పైన కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ కేటీఆర్ మరోవైపు దాఖలు చేసింది. ఇక కోర్టు ధిక్కరణపై 4 వారాల్లోగా కూడా జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది. మరోవైపు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కామెంట్ కూడా చేసింది. మరోవైపు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవడంపై కోర్టు ధిక్కరణని గవాయి ధర్మాసనం కూడా వ్యాఖ్యానించడం కూడా అత్యంత కీలక కామెంట్గా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇక రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సైతం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు సీనియర్ కౌన్సిల్గా తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన ముకుల్ రోత్గి కావచ్చు, అదేవిధంగా అభిషేక్ మను సింఘ్వి కూడా కోర్టుకు వివరణ ఇస్తూ కూడా 4 వారాల్లోగా దీనిపైన పూర్తి విచారణ పూర్తి చేసి నేరుగా కోర్టుకు సబ్మిట్ చేసిన అంశాన్ని కూడా స్పష్టం చేసింది. అయితే ధర్మాసనం కొన్ని కీలక కామెంట్లు కూడా చేసింది. స్పీకర్ను ఉద్దేశిస్తూ ఆయనకు రాజ్యాంగపరమైన రోగనిరోధక శక్తి లేదనే అంశాన్ని ఇప్పటికే మేము ప్రకటించాము. అదేవిధంగా ఆయన నూతన సంవత్సరాన్ని ఎక్కడ జరుపుకుంటున్నారని నిర్ణయించుకోవడం కూడా ఆయన ఇష్టం అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చేసింది. అయితే 4 వారాల్లోగా సమయం కేటాయించింది. 4 వారాల్లోగా తెలంగాణ స్పీకర్ దీనిపైన పూర్తిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే తిరిగి కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ పైన కూడా సుప్రీంకోర్టు అత్యంత సీరియస్గా కూడా అంశాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, లేదంటే కోర్టే దీని మీద నిర్ణయం తీసుకోవాలనే అంశాన్ని కూడా స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.